అంతా కూడా మనం చూడగలిగితే ప్రియులరా, ఈ యాకోబు జీవితంలో నిజంగా ఇతని జీవితం అంతా కూడా తల్లి కుమారుడు తండ్రిని మోసం చేశారు. అలాగనే అన్నని కూడా జ్యేష్ఠత్వం నుండి మరి దూరం చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు గనక ప్రియులరా, ఇలాంటి సందర్భములో ఇంకో మోసం కూడా మనం చూద్దాం. ఇప్పుడు మొదటి మోసం విన్నాము, తర్వాత రెండో మోసాన్ని విన్నాము, ఇస్సాకు కుటుంబంలో జరిగిన మోసం. అలాగనే మూడో మోసం కూడా ఉంది. మూడో మోసం ఏంటి? మోసగానికి ఇప్పుడు ఎవరు? యాకోబు మోసగాడు. యాకోబు మోసగానికే మోసం జరిగిస్తాడు దేవుడు. ఇప్పుడు తెలుసా, నేనే ఇతరులను మోసం చేయటంలో దిట్ట అనుకుంటున్నామేమో. దేవుడు అనేదానికన్నా సాతానుడు యాకోబుని మోసగించిన ఈ యొక్క మోసగాన్ని మోసగింప చేసినటువంటి మరొక కార్యక్రమం ఉంది బైబిల్లో. ఎక్కడది? ఎక్కడుందో మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులరా, ఎక్కడుందో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండం 27వ అధ్యాయము 29వ అధ్యాయం నుంచి చదువుకుంది. 29వ అధ్యాయంలో ఇంకా క్లారిటీ ఉంటుంది. 29:10 వచ్చిన ఆదికాండం 29:10 వచ్చిన ఇక్కడ అన్నను తండ్రిని మోసం చేసి యాకోబు మరి వారి యొక్క తల్లి సహోదరుడైనటువంటి లాబాను దగ్గరికి పారిపోతాడు. ఇతడు ఎక్కడికి పారిపోతాడమ్మా? తల్లి సహోదరుడైన అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. అంటే రెబుకా అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. అతని సహోదరుడి దగ్గరికి ఇతడు పారిపోతాడు. ఎందుకు పారిపోతాడు యాకోబు? ఎక్కడ నా అన్న ఇది నిజం తెలిస్తే చంపేస్తాడేమో అని, ఎక్కడ నా తండ్రికి ఇది నిజం తెలిస్తే నన్ను శపిస్తాడేమో అని భయం మోసం చేసిన వాళ్ళకి భయం ఉంటుంది తెలుసా. మోసం చేసిన వాళ్ళకి భయం వెంటాడుతుంటుంది మనలోనే. కనుక అలాంటి మోసము ఈ యొక్క యాకోబు జీవితంలో వెంటాడి, ఇదిగో లాబాను వారి యొక్క తల్లి సహోదరుడైనటువంటి లాబాను నివసిస్తున్న ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తాడో చదువు. 10వ వచనం. మౌత్ తీసుకున్నా. లాబాను కుమారుడు రాహేలు తల్లి సహోదరుడైన లాబాను గొర్రెలు చూసినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఇదంతా ఓకే. ఇంకా మీకు ఎందుకంటే ఇది చదువుకోండి, మీరు ఈ విషయాలన్నీ కూడా చదువుకోండి. ఎందుకంటే చెప్పాలంటే ఇదే అర్ధగంట మెసేజ్ అయిపోతుంది. నేను ఎందుకంటే షార్ట్ కట్ గా చెప్తున్నాను, ఎక్కడ ఏ మోసం ఎలా జరుగుతుంది అన్నటువంటి విషయాలను మటుకు మనము నోట్ చేసుకోవటానికి మటుకు మీకు రెఫరెన్స్లు అన్ని కూడా చెప్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతడు వెళ్ళటం, లాబాను నివసిస్తే ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ గొర్రెల మందలు కాస్తున్నటువంటి రాహేల్ని చూడటం, అక్కడ ఆమెను మరి ముద్దు పెట్టుకోవటం, అక్కడ నుండి వారి యొక్క ఆమె వెళ్ళి తన తండ్రికి చెప్పటం. అంతకుముందు అది రాహేలు వారి యొక్క మేనమామ కూతురని, రాహేలు గొర్రెల మందలు ఫలాని కాడ ఉండవని గొర్రెల మందర్ల ద్వారా ఇతడు తెలుసుకొని వెళ్ళటం. వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా మరి తెలుసుకొని ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఆమె వెళ్ళి మరి తండ్రికి చెప్పటం లాబానుకు, ఇదిగో ఒక వ్యక్తి వచ్చాడు, ఇదిగో మీ సహోదరి అయినటువంటి రెబుకా అంటే మా మేనత్త మరి కుమారుడంట, అతని పేరు యాకోబు అంట, అతడు ఫలాని గొర్రెల మంద దగ్గర ఫలాని చోట కలిసాడు, మేము మాట్లాడాము, నేను సమాచారం తెలుసుకున్నానని తండ్రికి చెప్పటం, తండ్రి వచ్చి అతన్ని మరి స్వాగతించటం, ఇంటికి తీసుకెళ్ళటం, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అతన్ని మరి ఒక నెల రోజులు పెట్టుకోవటం, నెల రోజుల తర్వాత
మరి నువ్వు ఇలానే ఊరికే పని చేస్తే నా దగ్గర ఆడపిల్ల కుమారుడు కాబట్టి నువ్వు ఊరికే పని చేస్తే అంత మంచిది కాదేమో అని చెప్పటం లాభం. చెప్పిన తర్వాత మరి నేను ఏం చేయాలి మామ అన్నప్పుడు నా దగ్గర కొలువు చేయని చెప్పటం. 7 సంవత్సరములు నాకు 2 కుమార్తెలు ఉన్నారు. ఒకరు లేయా, ఒకరు రాహేలు. వీరిలో ఒకరిని నీకు ఇచ్చి పెళ్లి చేసి నేను నా ఇంటికి అల్లుడుగా చేసుకుంటాను. చేసుకోవడానికి ముందుగా నువ్వు నాకేం చేయాలి తెలుసా? మరి ఏం చేస్తావు అన్నప్పుడు చెప్పు మామ నేను ఏం చేయాలన్నప్పుడు నాకు 7 సంవత్సరములు కొలువు చేయాలని చెప్పటం. 7 సంవత్సరములు ఆయన కొలువు చేయటం. 7 సంవత్సరాల తర్వాత తన చెప్పిన మాట ప్రకారంగా రాహేలును ఎవరికి ఇవ్వాలి? యాకోబుకి ఇవ్వాలి. ఇవ్వకుండా ఆ రోజు రాత్రి లేయను అప్పగించడం, చీకటిగా ఉన్నప్పుడు పెళ్లి చేయడం. అది చూసుకోకుండా తెల్లగా లేచి చూస్తే ఒకరు ఉండాల్సినది ఒకరు అనిపించడం. ఇదంతా పెళ్లి సందర్భాల్లో వింటుంటాం మనం జోక్సులుగా. ఇదంతా కూడా ఏం జరిగింది ఇప్పుడు యాకోబుకి? మీరే చెప్పాలి. ఏం జరిగింది యాకోబుకి? మోసం జరిగి. ఎట్లా మోసం? రాహేలుని ఇస్తానని 7 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు. తర్వాత 7 సంవత్సరాల తర్వాత చీపిరిటంలా లేయనివ్వటం, నేను మోసపోయానని అనుకోవటం. తర్వాత మళ్ళీ ఏమంటాడు ఈయన? ఏంటి మామ ఇలా చేసావంటే మళ్ళీ 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయమని చెప్పటం. 14 సంవత్సరాలు చేయించుకోవడం. ఏం జరిగింది ఇప్పుడు? టోటల్ గా యాకోబు జీవితం అంతా మోసం. అందుకే మోసం చేయు ప్రతివాడు ఎక్కడనొక చోట ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మోసపోతాడని దేవుడు రాశాడండి బైబుల్లో. మోసపోతాను, నేను మోసపోననే వారు ఎవరు లేరండి ప్రపంచంలో. నేను మోసపోననేవాడు ఎవరు లేడు, నేను మోసపోననే స్త్రీ లేరు. కనుక ప్రియులరా, మోసాల వెనక మోసలు ఇప్పుడు అయ్యకు బలి పెరిగి ఎక్కడికి వెళ్తాడు ఇప్పుడు యాకోబు? దేవుని దగ్గరికి వెళ్ళటం, దేవుణ్ణి ప్రార్థన చేయటం, ఆయన ఎదుట సాష్టాంగ పడటం. తండ్రి ఇదిగో నాకు అర్జెంటుగా ఇప్పుడు యాకోబు అనే పేరు తీసేయి, నాకు యాకోబు అనే పేరు తీసేయి. చూడండి, కొంతమంది పేరు చెప్పగానే ఫలానోడు ఫలాని విధంగా ఉంటాడు అని ఎట్లా చెప్తారు? ఈ పేరు వలన నాకు ఇది దరిద్రముగా, నాకు సమస్య వెనుక సమస్యలు పట్టుకొని నన్ను పీడిస్తున్నాయి గనక దయచేసి నా పేరుని మార్చమని దేవునితో ఏం చేశాడమ్మా? దేవునితో పెరుగులాడినాడు అనొచ్చా? లేకపోతే పోరాడినాడు దేవునితో. నీవు నన్ను దీవించు వరకు పాట పాడుకుంటారు కదా తల్లి, నీ పాదాలు నేను వదలను, నన్ను నువ్వు దీవించి నా యొక్క మోసాలు పరిహరించి శ్రమించేంత వరకు కూడా నేను నిన్ను విడువను అన్నట్టుగా ప్రియులరా, యాకోబు దేవునితో పోరాడి గెలిచెననుంది బైబిల్లో. యాకోబు దేవునితో పోరాడి గెలిచాను. ఎలా గెలిచాడు? సరే నాన్న, ఇక నుంచి నీ పేరు యాకోబు అనగా మోసగాడవు గనక యాకోబు అనే పేరు నీకు ఉండదు. ఇక నుంచి నీవు ఇశ్రాయేలీయుడవు. ఇశ్రాయేలు అనగా దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము, దేవుడు ప్రత్యేకించుకొనిన వ్యక్తిగా నిన్ను నేను ఇక నుంచి చూస్తాను. ఇక నుంచి నువ్వు ఎవరికి మోసాలు చేయకుము. ఇక ఎవరికి కూడా మనము మోసాలు చేయకూడదు. దేవుని దగ్గరకు వచ్చిన మనము మోసాలు చేయకూడదు. ఎవరిని మోసం చేయకూడదు. మనం ఎవరిని మోసం చేసినా మన మోసానికి తిరిగి మళ్ళీ మోసము ఉంటుంది అనేది మనం మర్చిపోకూడదు ప్రియులరా. కనుక 1 వచనాలు చదువుకొని ముగించుకుందాం వీలైతే.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందా. సర్పము తనకు యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు, బాగా అండర్లైన్ చేసి, సర్పము తనకు యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు కొరింథీలో ఉన్న సంఘములో ఉన్న మీరు మీ మనసులను కూడా చెరపబడి మీలో క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను క్రీస్తు ఎడలనున్న సరళత్వం నుండి పవిత్రత నుండి ఎట్లయినను మిమ్మల్ని తొలగించాలని మోసం చేయటానికి అపవాది పొంచి ఉంది సమాజంలో. ఎట్లయినను కొందరి విషయంలో ఎట్లయినను వారిని చెడగొట్టాలి, ఎట్లయినను వారిని మోసం చేయాలి, ఎట్లయినను అని తెగేసి కూర్చున్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అడుకడుక్కు శోధిస్తూనే అడుకడుక్కి అడ్డుకట్ట వేస్తూనే అడుకడుక్కి తప్పుడు మార్గములో పయనింప చేయటానికి సమాజములో మానవుడు ఎలాగైతే ప్రయత్నిస్తాడో ప్రియులారా, అపవాది కూడా ఎట్లయినను మీరు తొలగిపోదురేమో అని మీ విషయంలో నేను ఏమవుతున్నాను, భయపడుతూ కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు ఈ మాట. సర్పము తన కుయుక్తి చేత ఎలాగైతే మోసం చేసిందో అవ్వను, సర్పం తన కుయుక్తి చేత ఎలాగైతే ఇస్సాకును మోసం చేయించిందో కుటుంబంలో వారితోనే, సర్పం ఎలాగైతే తన కుయుక్తి చేత మరి ఇలా మనల్ని క్రీస్తు ఎడలనున్న సరళత్వం నుండి పవిత్రత నుండి సంఘము నుండి, ఒక మాటలో చెప్పాలంటే సంఘము నుండి ఎట్లయినను మనల్ని తొలగిపోవాలని వాడు ప్రయత్నిస్తున్నప్పుడు వాడు సక్సెస్ అయినాడా ఇంకా అలానే ఉన్నాడా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఈరోజు బైబుల్లో క్రీస్తు సంఘం అనుంది, బైబుల్లో క్రీస్తు సంఘం అనుంది. బైబుల్లో ఈరోజు బైబుల్లో ఉన్న క్రీస్తు సంఘం అని బైబుల్లో ఉంటే ఈరోజు 2700 శాఖలుగా సంఘాల పేరట మోసపుచ్చి అందరినీ ఒకరంటే ఒకరికి పడకుండగా, ఒకరు చెప్పింది ఒకరు వాదన వినకుండగా ఈరోజు ప్రపంచములో 2700 శాఖలుగా మారిపోయింది ఒకే క్రీస్తు సంఘంగా బైబిల్లో చెప్పబడిన సంఘం. ఎన్నమ్మా? 2700. ఇప్పుడు బైబిల్లో ఇప్పుడు ఆజ్ఞను ఏతు చేసుకొని అవ్వను కొట్టేసింది, అలాగనే వాక్యాన్ని ఏతు చేసుకొని అనేక సంఘాల పేరట సంఘాలు వెలిచాయి సుమారుగా. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేది బైబులే, అందరూ ప్రభు గురించి చెప్తారు. అందరూ కూడా వాళ్ళు ఏమంటారు, మీ సంఘం సత్య సంఘం కాదంటే ఏమంటారు, మేము ఎవరి గురించి చెప్తున్నాం అక్కడ చర్చిలో? యేసు ప్రభు గురించే చెప్తున్నాం. మేము యేసుప్రభుకే ప్రార్థన చేస్తున్నాం. మేము కూడా దేవుడినే నమ్మాము, మేము కూడా క్రైస్తవులమే. మీకన్నా మేము ఏం తక్కువ లేదు. మీరు కానుకలు ఇస్తారు, మేము కానుకలు. మీరు చర్చిలు కడుతున్నారు, మేము కడుతున్నాం. మీరు బిల్డింగ్లు కడుతున్నాం, మేము కడుతున్నాం. మీరు అందిస్తున్నారు దశంభాగాలు, మేము ఇస్తున్నాం. ఇదే కదా సమాజం అంతా కూడా. కనుక చిన్న లాజిక్ తో కొట్టేసింది, చిన్న లాజిక్ తో. చదవండి ఆ మాట, కిందికి చదువుకుంటూ పోదాం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను, కొరింథీలో ఉన్న మీ మనసులను, ఇక్కడ మీకు చెప్తున్న మీ మనసులను కూడా చెరిపే విధంగా క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమో అని నేను భయపడుతున్నా. అది ఎట్లయినా తొలగిపోయేటట్టుగా చేయాలని అది కుయుక్తి చేస్తుందంట, మోసం చేస్తుందంట అపవాది. ఏలైనగా
వచ్చిన మీకు చెప్పడానికి ఎవడొచ్చిన ఇది అండర్లైన్ చేయాలి. మీ దగ్గరికి వచ్చిన ఏ ఒక్కడైనా ఆ రోజు కొరింథీ సంఘంలోకి వచ్చిన మీ దగ్గరికి వచ్చిన ఎవడైనాను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించిన ఎడల లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందిన ఎడల మేము అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను మీరు వారిని గురించి సహించుట యుక్తమే. ఇప్పుడు సహిస్తున్నాం మనం అందరం కూడా. బైబుల్లో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడిచడం, ప్రార్థన చేయటం ఎడతెగక ఒకే సంఘము, ఒకే బాప్తిసము, ఒకే విశ్వాసము, ఒకే ప్రభు, ఒకే దేవుడు, ఒకే బైబుల్ ఉంటే ఈరోజు ఆ బైబుల్లోనే అనేక రకాలుగా మేము ప్రకటించని సువార్త బాప్టిస్ట్ కూడా సంఘమే, లూథరన్ కూడా సంఘమే, పేతురు చర్చ్ అని చూసారా. ఈరోజు ఎన్నో మత శాఖల పేర్లు పెట్టారు. వీటన్నిటిని పెట్టడంలో మేము ప్రకటించింది మన చేతులు పెట్టిన మనము గుడ్డుల్లో మేము ఏది ప్రకటించామో అది అపోస్తుల బోధ ఏంటో మనకు అర్థమవుతుంది. 66 పుస్తకాలు కొత్త నిబంధన చదివితే అపోస్తుల బోధ ఏది కాదో కూడా మనం ఐడెంట్ చేయొచ్చు. అపోస్తుల బోధ ఏది కాదో కూడా మనం ఐడెంట్ చేయొచ్చు. అలాగనే అపోస్తులు ప్రకటించిన సువార్త ఏదో కూడా మనకు తెలుసు, ఏది కాదు అని కూడా మనకు తెలుసు. అయినా మనము సారేమనుకుంటాడో లేకపోతే గుడ్డిగా ఏదో వెళ్ళిపోదాం అన్నట్లుగా మనం వెళ్ళిపోకుండా మనము వాక్యాన్ని చూసుకోవాలి. అర్థంతో మనం వాక్యాన్ని చూసుకోవాలి. అదే ప్రకటన గ్రంథములో అంటాడు 22:18 అంటాడు, ఈ ప్రవచన గ్రంథమందు రాయబడిన మాటలలో ఒకటి తీసివేసిన ఒకటి కలిపిన ఎవరంతా లాంటి శాపగ్రస్తులు. కనుక ప్రియులరా, శాపగ్రస్తులైన వారిని నమ్ముతామా లేకపోతే మనము దీవింపబడిన సత్య సంఘములో సత్యములో నిలిచిన వారిగా మనం ఉంటామా? మనము నిర్ణయించుకోవాలంటే వాక్యాన్ని చదవాలి, ఇలాంటి అవగాహనతో కూడా ఉండాలి. మోసపరిచింది ఆల్రెడీ అందరినీ మోసపరిచి ఆల్రెడీ ఆ మోసం నుండి తేలుకొని లేస్తారో లేరో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నాం. అందుకే అట్టి సువార్తను మేము ప్రకటించని సువార్తను మీరు వింటున్నప్పుడు కూడా మీరు సహించవలసిన వారు. మీదేం తప్పు కాదు, సత్యంగా మనం చెప్పాలనుకునేవారు మన తప్పు కాదు. ఎవరైతే చెబుతున్నారో వారికి అది శిక్ష ఉంటుంది అన్నటువంటిది మనవి చేస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్న దేవుని కొద్ది వాక్యమును